హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో నేను మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ని ల్యాప్టాప్ కి యూఎస్బి కేబుల్ ద్వారా ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ గానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అయిందనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఏ ఫోన్ అయితే ల్యాప్టాప్ కి కనెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోన్ ని తీసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ను ల్యాప్టాప్ కి కనెక్ట్ చేయడానికి ఈ ఫోన్ యొక్క యూఎస్బి డేటా కేబుల్ అవసరం ఉంటుంది. సో ఈ యూఎస్బి డేటా కేబుల్ మీ ఛార్జర్ కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ యూఎస్బి కేబుల్ ని తీసుకోండి. ఇప్పుడు ఈ యూఎస్బి కేబుల్ ను మీ ఫోన్ కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ కేబుల్ ను మీ ల్యాప్టాప్ యొక్క యూఎస్బి పోర్ట్ కి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మీ ఫోన్ ను తీసుకోండి. మీ ఫోన్ యొక్క స్క్రీన్ మీద ఒక పాపప్ ఓపెన్ అయి కనిపిస్తుంది. ఒకవేళ మీకు పాపప్ కనిపించకపోతే మీ ఫోన్ యొక్క స్క్రీన్ ను డౌన్ కి స్వైప్ చేయండి. సిస్టమ్ యూఐ ఛార్జింగ్ దిస్ డివైస్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మళ్ళీ సిస్టమ్ యూఐ పై ట్యాప్ చేయండి. యూజ్ యూఎస్బి ఫర్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొన్ని ఫోన్స్ కి అయితే కనెక్ట్ చేయగానే డైరెక్ట్ గా యూజ్ యూఎస్బి ఫర్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో ఫైల్ ట్రాన్స్ఫర్ ఆండ్రాయిడ్ ఆటో అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్ ల్యాప్టాప్ కి కనెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఆండ్రాయిడ్ ఫోన్ ని ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫోన్ ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ పీస్ ను ఓపెన్ చేయండి. మనం ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసిన ఫోన్ యొక్క స్టోరేజ్ డ్రైవ్ ఇక్కడ కనిపిస్తుంది. నేను రియల్మీ C55 ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేశాను కాబట్టి రియల్మీ C55 అని చూపిస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఇంటర్నల్ షేర్డ్ స్టోరేజ్ మరియు SD కార్డ్ అని చూపిస్తుంది. నా డేటా అంతా కూడా ఫోన్ స్టోరేజ్ లో సేవ్ అయి ఉంది కాబట్టి ఇంటర్నల్ స్టోరేజ్ ని ఓపెన్ చేస్తున్నాను. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో సేవ్ అయిన డేటా అంతా కూడా ఫోల్డర్స్ రూపంలో ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో మీకు కావలసిన డేటాను ల్యాప్టాప్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకున్న డేటా ల్యాప్టాప్ లోకి కాపీ చేయాలనుకుంటే డౌన్లోడ్ ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. ఇందులో మీరు కాపీ చేయాలనుకున్న ఫైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఇందులో ఉన్న కాపీ పై క్లిక్ చేయండి. ఫైల్ కాపీ అవుతుంది. ఇప్పుడు ఈ పేజ్ ను మినిమైజ్ చేయండి. ల్యాప్టాప్ యొక్క డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్ లో రైట్ క్లిక్ చేయండి. ఇందులో లాస్ట్ లో కనిపిస్తున్న షో మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. ఇందులో ఉన్న పేస్ట్ పై క్లిక్ చేయండి. ఫోన్ మెమరీలో డౌన్లోడ్స్ లో కాపీ చేసిన ఇమేజ్ ఫైల్ ల్యాప్టాప్ లో కాపీ అవుతుంది. ఒకవేళ ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్స్ ను ఫోన్ లోకి కాపీ చేయాలి అనుకుంటే నేను ల్యాప్టాప్ డెస్క్టాప్ మీద ఉన్న ఈ PDF ఫైల్ ను ఫోన్ లోకి కాపీ చేయాలనుకుంటున్నాను. సో ల్యాప్టాప్ లో ఉన్న ఈ PDF ఫైల్ పై రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఉన్న షో మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్న కాపీ పై క్లిక్ చేస్తున్నాను. ఫైలు కాపీ అవుతుంది. ఇప్పుడు మినిమైజ్ చేసిన ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క స్టోరేజ్ విండోను మాక్సిమైజ్ చేయండి. ఇప్పుడు ఇందులో ఎంటీ ప్లేస్ లో రైట్ క్లిక్ చేయండి. షో మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. ఇందులో ఉన్న పేస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ల్యాప్టాప్ లో కాపీ చేసిన PDF ఫైల్ ఫోన్ స్టోరేజ్ లో పేస్ట్ అవుతుంది. ఈ విధంగా ఆండ్రాయిడ్ ఫోన్ ను ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకుని ఫైల్స్ ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లేకుంటే శివ ట్యుటోరియల్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి. మన ఛానల్లో ల్యాప్టాప్ కి సంబంధించిన బేసిక్ ట్యుటోరియల్ వీడియోస్ అన్ని ఉంటాయి. వాటి యొక్క లింక్స్ పైన కార్డ్స్ లోను మరియు ఈ వీడియో చివరిలో ఎండ్ స్క్రీన్స్ లోను ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.